రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు ప్రజలందరినీ ఒక రకమైన ఆశ్చర్యంలో ముంచెత్తే ఓటమి ఎరుగని నేతగా రాష్ట్రంలో తనకంటూ ఒక విలక్షణమైన స్థానం ఉంది గంటా శ్రీనివాసరావు. ఆయన నియోజకవర్గం ఏదైనా గెలుపు మాత్రం ఆయన సొంతం. ఈసారి కూడా భీమిలి నియోజకవర్గంలో గతంలో గెలిచిన దాంతో అసలు పోలికే లేకుండా 92,000కు పైగా ఓట్ల మెజారిటీతో ఆయన ఈసారి కూడా గెలుపొందారు. అంటే రాష్ట్రంలోనే రెండవ అత్యధిక ఓట్ల మెజారిటీ ఆయనకు దక్కించుకున్నారు. ఎన్నికల క్రతువులో ఎదుర్కొన్న సవాళ్లు, భవిష్యత్తులో ఆయన ఏ రకంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలోనూ, అలాగే తన రాజకీయ కార్యాచరణ ఏ రకంగా ఉంటుంది అన్ని అంశాలని మనం అడిగి తెలుసుకుంటాం. ముందుగా మీ మెజారిటీ ఇంత భారీగా నమోదు చేసుకోవడానికి ఏ అంశాలు దోహదపడ్డాయి? రాష్ట్రంలోనే సెకండ్ హైయెస్ట్ మెజారిటీ ఇచ్చిన భీమిలి ప్రజలకి ఆ క్రెడిట్ మొత్తం ఇస్తాను. ఎందుకంటే నేను ఎలక్షన్ ముందు కూడా చెప్పాను, భీమిలి ప్రజలు కోరుకుంటున్నారు నన్ను అక్కడ కంటెస్ట్ చేయమని చెప్పని. యాక్చువల్గా చీపురిపల్లిలో పార్టీ అధిష్టానం నన్ను పోటీ చేయాలని కోరినప్పుడు కూడా నేను మా అధ్యక్షులతో కూడా చెప్పిన విషయం ఏంటంటే, లేదన్నా నాకు ఇట్లా భీమిలిలో ఇట్లా విధంగా పబ్లిక్ బాగా ఇంట్రెస్ట్గా ఉన్నారు, వాళ్ళు అక్కడ పోటీ చేస్తే బాగుంటుందని చెప్పి చాలా ఇంట్రెస్ట్గా కోరుకుంటా ఉన్నారు, కాబట్టి అక్కడ అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. ఏదైతే నేను చెప్పానో దాన్ని చెప్పినట్టుగానే మరి ఆ కంటెస్ట్ చేసినప్పుడు ఆ రిజల్ట్స్ మనం డైరెక్ట్గా చూడటం జరిగింది. గతంలో 2014లో పోటీ చేసినప్పుడు 37,500 అప్పట్లో ఒక రికార్డు. దాన్ని డబుల్ కంటే కూడా ఎక్కువ క్రాస్ చేసి ఆల్మోస్ట్ ఆల్ త్రిబుల్ మొత్తం 92,400 కోట్లతోటి మరి ఈరోజు ఒక అత్యధికమైన మెజార్టీ తెచ్చారంటే అది పూర్తిగా భీమిలి ప్రజలకే ఆ క్రెడిట్ దక్కుతుంది. మరి ఒక పక్క మనం చూస్తూ ఉన్నాం పార్టీ వేవ్ కూడా ఎలా ఉందో. మొత్తం దాదాపు 8 జిల్లాల్లో, ఉమ్మడి జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసింది. వైఎస్ఆర్ పార్టీ ఎక్కడ ఒక బోణి కూడా కొట్టలేకపోయింది, ఒక ఖాతా తెరలేకపోయింది. అంటే ఇక్కడ సర్ప్రైజ్ థింగ్ ఏంటంటే 5 ఏళ్ల క్రితం కరెక్ట్గా 151 సీట్లతోటి దాదాపు 50% పైగా ఓట్లతోటి ఒక సెన్సేషనల్ విక్టరీ తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ఇంత ఘోరమైన పరాజయం పొందారనేది ఎవరు ఊహించలేంది. నాకు తెలిసి రాష్ట్ర చరిత్రలో కాదు, దేశ చరిత్రలో కూడా ఇంత పెద్ద ఎత్తున అధికారంలోకి వచ్చిన పార్టీ 5 ఏళ్లలో ఇంత పూర్తిగా అధికారం కోల్పోయిన పార్టీలు చాలా ఉన్నాయి చాలా రాష్ట్రాల్లో, కానీ ఇంత ఘోరమైన పరాజయం అనేది ఏ పార్టీ కూడా చూడలేదు. ఇది దీనికి కర్త కర్మ క్రియ టోటల్ ద రెస్పాన్సిబుల్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడున్న ఇన్ఛార్జీలు కావచ్చు, లేకపోతే ఎంపీలు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇట్లా ఎవరైతే నాయకులు ఉన్నారో అందరూ కూడా భూముల మీద కొంత కాన్సన్ట్రేషన్ చేయడం కూడా జరిగింది. ఈ రీసెంట్గా లేటెస్ట్గా ఏదైతే సిఎస్ గారు జవహర్ రెడ్డి గారికి సంబంధించి ఒక పెద్ద వివాదం ఏదంటే ఈ అసైన్డ్ భూమ్స్, ఈ భూములకు సంబంధించి వేల ఎకరాలు, కోట్లాది రూపాయలకు సంబంధించిన కూడా కాంట్రవర్షియల్ ఇష్యూస్ కూడా వచ్చాయి. వీటన్నిటి మీద గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇటువంటి ఆరోపణలు వస్తే ఆ రోజు నేను సిట్టింగ్ మినిస్టర్గా దీన్ని సిబిఐ ఎంక్వైరీ చేయండి, లేకపోతే సిట్ ఏమంటే ఆ రోజు మా ముఖ్యమంత్రి గారు సిట్కి ఆదేశాలు ఇచ్చి మొత్తం ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద ఏదో రాజకీయం చేసి వాదన చేసి ఏదో చేయాలనుకున్నాడు. మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక సిట్ వేసి దాంట్లో కూడా ఏం చేయాల్చకుండా మళ్ళీ దాన్ని తూతుమంతరంగా దాన్ని మమ్మానిపించాడు. తప్పకుండా విశాఖపట్నం భూములు కానీ విశాఖపట్నానికి ఉన్న ఆ బ్రాండింగ్ ఏదైతే ఇమేజ్ ఉందో దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా పార్టీ పైన, ప్రభుత్వం పైన డెఫినెట్గా ఉంటుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఆయన రేపు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలా, లేకపోతే వేరే విచారణ చేయాలా, ఏం చేసి ప్రభుత్వంలో ప్రొటెక్షన్ కల్పించాలనే దాని మీద కూడా ఒక ప్రత్యేకమైన ప్లాన్ తోటి ముందుకెళ్ళే అవకాశం. భారీ మెజారిటీలు విశాఖపట్నంలోనే, అటు గాజువాక ఒక రకంగా పల్లా శ్రీనివాసరావు మీ శిష్యుడు పల్లా శ్రీనివాసరావు, అలాగే గురువుగారైన మీరు ఇద్దరు కూడా 1-2 స్థానాలు పంచుకున్నట్టుగా అయింది. ఇంత భారీ మెజారిటీ విశాఖపట్నం అంటే అర్బన్ ఓటర్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది సాధ్యపడింది అంటారా? ఎలాగ? అర్బన్ ఓటర్స్ ఒకటే కాదు, ఇప్పుడు మాకైతే 3 మండలాలు ఉన్నాయి. పద్మనాభం మండలం ఉంది, ఆనందపురం మండలం ఉంది, భీమిలి మండలం ఉంది. 3 మండలాలు దాదాపు 1.5 lakh రూరల్ ఓట్స్ ఉన్నాయి. అర్బన్ రూరల్ అని కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇంక్లూడింగ్ కడపతో సహా మొత్తం ఒకటే ట్రెండ్. జగన్మోహన్ రెడ్డి మీద ఆ యాంటీ అనేది అంత క్లియర్గా కనిపిస్తూ ఉంది. కాకపోతే ప్రత్యేకించి వైజాగ్లో పార్టీ నాయకత్వం ఫస్ట్ నుంచి ఇక్కడ ఇచ్చిన ఇంపార్టెన్స్, చంద్రబాబు నాయుడు గారు హుద్దుద్దు టైంలో ఆయన చేసిన పనితీరు, మీకు 2019 ఎలక్షన్స్లో కూడా రాష్ట్రం మొత్తం వైసీపీ స్వీప్ చేసినప్పుడు వైజాగ్లో నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ 4 దిక్కులు కూడా తెలుగుదేశం పార్టీ గెలిచి తెలుగుదేశం పార్టీ బలమేంటి చూపించింది. కాబట్టి ముందు నుంచి కూడా అన్ని అర్బన్ ప్రాంతాల్లో బాగుంటుందనేది ఫస్ట్ నుంచి ఉంది. దాన్ని మరి ఈ 6 నెలల్లో కూటమి ఏర్పడటం, జనసేన కలిసి అలాగే బీజేపీ కలవటం, ఈ ప్రభుత్వం మీద యాంటీ ఎక్కువ పెరిగిపోవటం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క అక్రమ అరెస్టు 6 నెలల క్రితం ఆ వయసులో అంత సీనియర్ పొలిటీషియన్ని
ఎటువంటి కారణం లేకుండా ఒక ప్రొసీజర్ ఫాలో కాకుండా ఆయన అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో వచ్చిన తర్వాత దాంతో ఆయన పతనానికి పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. కేవలం నేను బట్టలు నొక్కుతున్నాను, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాను అని చెప్పి డెవలప్మెంట్ పూర్తిగా నెగ్లెక్ట్ చేయటం, ఇవన్నీ కూడా కలిసి ప్రజల్లో ఆ ప్రభుత్వం పట్ల ఒక ఏహభావం రావటం, ఒక భయం ఏర్పడటం, కసి ఏర్పడటంతో ఇంత భారీ బడ్జెట్ వచ్చింది. గతంలో మీరు మంత్రివర్గంలో పనిచేసిన అనుభవం ఉంది. ఈసారి మీరు ఏం ఆశిస్తున్నారు? ఇక్కడ ఆశించేది ఏముండదు. ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడైతే ప్రభుత్వం వస్తుందో ఆటోమేటిక్గా అందరికీ ఆ గవర్నమెంట్లో షేర్ చేసుకోవాలని ఒక హోప్ అందరికీ ఉంటుంది. అయితే ఈసారి ప్రత్యేకంగా ఏంటంటే ఎక్కువ మంది మొత్తం అన్ని సామాజిక వర్గాలు, మొత్తం అన్ని ప్రాంతాల వాళ్ళు, అన్ని రకాల నాయకులు, సీనియర్స్ దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా బ్రహ్మాండమైన మెజార్టీ గెలిచారు. చంద్రబాబు నాయుడు గారికి కొంచెం అన్ని అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన అన్ని ఆలోచించి సామాజిక వర్గాలు, అలాగే ప్రాంతాలు, ఎఫిషియన్సీ ఇట్లన్నీ కూడా పారామీటర్స్ చూసుకొని ఆయన ఒక మంచి ఎఫెక్టివ్ క్యాబినెట్ తయారు చేస్తారనుకుంటున్నాం. డెఫినెట్గా అందరికీ న్యాయం జరుగుతుందని ఆశిస్తాం. అంటే ప్రధానమైన ప్రతిపక్షం లేకపోవడం శాసనసభలో ప్రజా సమస్యలు ఎంతవరకు ప్రస్తావించవస్తాయి, చర్చకు వస్తాయని మీరు అనుకుంటున్నారు? మామూలు పార్లమెంటరీ ప్రొసీజర్లో రూలింగ్ పార్టీ ఎంతో, అపోజిషన్ కూడా దానికి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ఒక సమర్థవంతమైన ఎఫెక్టివ్ అపోజిషన్ ఉంటే రూలింగ్ పార్టీ కూడా ఎక్కడికక్కడ కొంచెం కంట్రోల్ చేసి దాన్ని కరెక్ట్గా నడిపించేదానికి అవకాశం ఉంటుంది. అది జగన్మోహన్ రెడ్డి గారి లాంటి పార్టీకి అయితే అది మీరు చెప్పింది 100% అవసరం. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ఎ టాల్ లీడర్, ఒక లెజెండరీ పర్సనాలిటీ. 3 సార్లు ముఖ్యమంత్రిగా, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా, దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా, పార్లమెంటరీ ప్రొసీజర్ తెలిసిన వ్యక్తిగా, ఆయన అపోజిషన్ ఉంటే ఒకలాగా, అపోజిషన్ లేకపోతే ఒకలాగా ఉండే వ్యక్తి కాదు. అవసరం వస్తే తెలుగుదేశం పార్టీ అపోజిషన్ పాత్ర పోషిస్తుంది. ఎక్కడన్నా దారి తప్పుతుంది లేకపోతే అవుట్ ఆఫ్ వెళ్తుంది అనుకుంటే తెలుగుదేశం పార్టీ ద్వారానే వాళ్ళు దాన్ని కంట్రోల్ చేసే సిస్టమ్ కూడా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకించి తెలుసు. కాబట్టి ఆ ఇబ్బంది లేదు. ఆయనకున్న అనుభవంతో 2014లో గవర్నమెంట్ ఏర్పడినప్పుడు కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, క్యాపిటల్ లేదు, ఒక సెక్రటేరియట్ లేదు, అసెంబ్లీ భవనం లేదు, చివరికి ఆయన కూర్చోడానికి కుర్చీ కూడా లేదు. బస్సులో పరిపాలనతో స్టార్ట్ చేసి మరి అంత లోటు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని ఆయన ఏ విధంగా డెవలప్ చేశాడో అందరూ కూడా గుర్తుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్లో ఒక చక్కటి ప్రభుత్వం, ప్రజా ఆమోదం పొందే ప్రభుత్వంగా ఉంటుందని ఆశిస్తాం. ఈ సందర్భంగా మీరు ప్రతిపక్షానికి అంటే శాసనసభలో లేకపోయినా బయట ఉన్న పక్షానికి మీరు ఆ నాయకులకు కానీ కనీసం ఇప్పటికైనా మీరు బుద్ధి మార్చుకోండి అని ఏమైనా సూచన చేస్తారు? అంటే ఇక్కడ ఆయన యాటిట్యూడ్ తెలిసిన తర్వాత ఎవరు చెప్పినా కూడా ఆయన మార్చుకుంటాడని అనుకోవట్లా. నిన్న కూడా ఆయన మాట్లాడుతూ ఈ తీర్పుకి ఏదో ప్రజలు తప్పులాగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఇన్ని చేశాను, నేను ఇంతమంది ఆడపడుచులకి చేశాను, ఇంతమంది రైతులకు చేశాను, లేకపోతే ఇంతమంది సోదరులకు చేశాను, ఏమైంది వాళ్ళ అభిమానం, ఎందుకు లేదు ఇట్లా చెప్పి ఆయన ఏదో ఆలోచిస్తున్నాడు తప్ప ఎక్కడ పొరపాటు జరిగింది, ఎక్కడ ప్రజల మనోభావాలు దెబ్బతున్నాయి, ఎక్కడ వాళ్ళ అంచనాలకు అద్దలేకపోయాడు అనేది ఆయన కొంచెం రివ్యూ చేసుకొని మాట్లాడుకుంటే బాగుండేది. చివరిగా మీ నియోజకవర్గ ప్రజలకి మీరు గెలిచిన తర్వాత ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో మీరు ఎటువంటి చొరవ ప్రదర్శిస్తారు? నేను ఈసారి ప్రత్యేకంగా ఒక లోకల్ మేనిఫెస్టో ఒకటి తయారు చేశాం భీమిలి కాన్స్టిట్యున్సీకి. పార్టీలు ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేసిన వెల్ఫేర్ కానీ మిగతా ఏం చేయాలనేది వాటితో పాటు లోకల్గా నేను ఒక మేనిఫెస్టో తయారు చేశాను. ఇందులో ప్రధాన సమస్యలు ఏది సింహాచలం పంచగ్రామాల సమస్య దగ్గర నుంచి పెద్ద పెద్ద మేజర్ ఇష్యూస్ అన్నీ కూడా డెఫినెట్గా అవన్నీ కూడా చెప్పాను. తప్పకుండా మన మీద ఒక ఎక్స్పెక్టేషన్తో ఇంత భారీ మెజార్టీ ఇచ్చారు కాబట్టి జీవితాంతం వాళ్ళు చూపించిన ఆదరణ మనం గుర్తుపెట్టుకొని వాళ్ళు మరింత మన మీద నమ్మకం పెరిగే విధంగా ఆ హామీలను నెరవేర్చి వాళ్ళ కుటుంబంలో సభ్యుడిగా ఉండి వాళ్ళ అభిమానం పొందాలనేది ఒక టార్గెట్ పెట్టుకుంటామని చెప్పాను. రేపు ఈ ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత గ్రామాల షెడ్యూల్ కూడా పెట్టుకుంటున్నాం. మొత్తం ఎక్కడెక్కడ విలేజ్లకు వెళ్ళినప్పుడు ఈ హడావుడిగా లేకుండా విలేజ్లో కొంచెం డీటెయిల్డ్గా కూర్చొని అందరితో కూడా మాట్లాడి ఆ విలేజ్ ప్రొఫైల్ తీసుకొని అక్కడ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, మనం ఏమేమి చేయగలం, ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా ఆ గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని కూడా మొత్తం చెప్పడం జరిగింది. దీనికి అంతా కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేస్తాం. ఒక ఫుల్ బడ్జెట్ టీం కూడా పెట్టి మొత్తం దాన్ని ఫాలోఅప్ చేసి అన్నీ కూడా కంప్లీట్ చేస్తాం.